ప్రజలందరికీ నమస్కారం. ఒక సూపర్ పోలీస్ మరి రేవంత్ రెడ్డి ఆదేశాలు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విని ఈరోజు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేసి ఆయన సూపర్ పోలీస్ కాస్త సూపర్ జోకర్ అయిపోయాడు. ఎట్లయిపోయిందనంటే ఈరోజు తరచూ నేను అనుకుంటా హైకోర్టుతోని అన్ని మొట్టకాయలు తిన్నది, హైకోర్టుతోని అన్ని తిట్లు పడ్డది, హైకోర్టుతోని అన్నిసార్లు క్లాస్ బీకించుకుంది. నాకు తెలిసి ఎవ్వరు లేరు ఇవాళ దాకా. ఇంకోటి ఏంటంటే ఆయనను ఇంతకుముందు వీఐపీ గేట్లకి వెళ్ళి లోపలికి రానిచ్చేది. ఇప్పుడు వీఐపీ గేట్ బంద్ చేసి సాధారణమైన మనుషులు కోట్లకు ఏ విధంగా పోతారో ఆ గేట్లకి వెళ్ళే రంగనాథ్ గారు పోయే పరిస్థితి వచ్చింది. అంటే సూపర్ పోలీస్ కాస్త సూపర్ జోకర్ అయిపోయాడు. ఈరోజు హైకోర్టు నిన్న దినాన ఎట్లా వాయించిందో ఒకసారి చూడండి. This time we'll ask the army people to take him into custody and he'll be put in barracks. We are telling you very clearly, we'll call him a brigadier or colonel above an IG rank. He is due to retire within 2 years. Let him not act smart with the court. Or let his not people act smart. Unfounded allegation. Them can't. Or else this time we'll ask the army people to take him into custody and he'll be put in barracks. We are telling you very clearly. ఆర్మీ వాళ్ళకి చెప్పి ఈసారి బ్యారక్ అంటే జైల్లో వేపిస్తా, ఇక ఈయన వేస్ట్, ఇసొంటోడు అసలు పనికిరాడు, ఇసొంటోడు డిపార్ట్మెంట్లో ఉండడానికి వీల్లేదు, ఇసొంటోని ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈరోజు కరాఖండిగా రంగనాథ్ గారి గురించి హైకోర్టు చెప్పిన విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నిజంగా ఎందుకు ఈ విధంగా ఎందుకు ఇటువంటి డ్యూటీలు చేస్తారో, ఎందుకు ఇంతగానం చెంచాగిరి డ్యూటీలు చేస్తారో నాకు అర్థమవుతలేదు. అంటే ఎప్పుడో ఒక ఉసురు ఒట్టే పోదు, ఉసురు ఇవాళ ఎప్పుడో తాకుతుంది అనుకుంటారు, కానీ ముందే ఈరోజు వరంగల్ ఉన్నప్పుడు, నల్గొండలో ఉన్నప్పుడు ఆయన చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. సరే వేరే కేసులు ఎట్లయినా కానీ 2 జిల్లాలలో చేసినప్పుడు మాత్రము కొంచెము సూపర్ కాప్ అనే, సూపర్ పోలీస్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక హైడ్రాక్ వచ్చిన తర్వాత సూపర్ కమెడియన్, సూపర్ జోకర్ లెక్క అయిపోయాడు. అదేందా ఆయన కారు తీసుకుపోయి హైకోర్టులో వీఐపీ గేట్లకి వెళ్ళి పోదామని అదివరకు ఎప్పుడు అందులోకి వెళ్ళిపోయేది. అక్కడ పెడితే ఆయన దగ్గర పనిచేసిన పోలీసులు లేదు సార్ ఇక్కడికి వెళ్ళి మీరు పోనీకి లేదు, మీరు సాధారణమైన మనుషులు పోయే గేట్లకి వెళ్ళి పోవాలని చెప్పి అక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టి కామన్ గేట్లకి వెళ్ళి ఆయనను పంపించిన పరిస్థితి. ఎంత అవమానం చెప్పండి, ఎంత అవమానం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి వారానికి ఒక 3-4 సార్లు, వారానికి మినిమం 3-4 సార్లు హైకోర్టుతోని చివాట్లు పడుతున్నటువంటి ఈ జోకర్ పోలీస్ అయిపోయింది. ఇక చెప్తున్నా కదా, జోకర్ పోలీసే అయిపోయాడు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేతో చేతుల మాటలు నమ్మి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటున్నారు? ఆయన చేయలేకనా? ఈయన చెప్పే పనులు నేను ఈయన చెప్పు చేతల్లో పనిచేసేది లేదు, నా స్టైల్లో పోలీస్ డ్యూటీ, నాకు పోలీస్ రూల్ బుక్ ఎట్లా చెప్పిందో ఆ రూల్ బుక్ ప్రకారం నేను డ్యూటీ చేస్తా, కానీ ఈయన తమ్ముళ్ళు, ఈ రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పినట్టు నేను చేయనికి లేదని చెప్పారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే హైడ్రా కమిషనర్కు అందరు పెద్దందారులు ఆయన పైన. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు, ఆయన ఆదేశాలు వినాలే. తిరుపతి రెడ్డి ఫోన్ చేస్తాడు, ఆయన ఆదేశాలు వినాలే. కృష్ణారెడ్డి ఫోన్ చేస్తాడు, ఆయన ఆదేశాలు ఇవ్వాలి. అర్థమైందా? ఇంకెవరో తమ్ముడు ఉన్నారు, ఆయన ఆదేశాలు వినాలే. ఇక రేవంత్ రెడ్డి అన్న తమ్ముళ్ళు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళ ఆదేశాలు వినాలే. అది కాకుండా వాళ్ళ బామ్మాడితో ఒకడు ఉన్నాడు, సూజన అని, ఆయన ఫోన్ చేస్తే ఆయన మాట కూడా వినాలే. అర్థం నరేందర్ రెడ్డి అంటే ఒకడు ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తే ఆయన మాట కూడా వినాలే. అర్థమైందా? ఇన్ని మాటలు విన్నాక ఆయన ఏం డ్యూటీ చేస్తాడు ఈరోజు? ఏవి కూలగొట్టాలి, ఏవి కూలగొట్టద్దు, ఎవరిని భయపెట్టియాలి, ఎవరిని భయపెట్టియద్దు, ఏవి ఆపాలి, ఏవి ఎక్కడ మధ్యలోనే ఆపాలి, అక్కడ ఆపాలి, ఏవి బఫర్ జోన్లు ఎక్కడెక్కడ పెట్టాలి, ఏవి పెట్టద్దు. మొత్తం సెటిల్మెంట్లు, దందాలు. ఈయనతోని బెదిరిపిస్తారు, వీళ్ళేమో కొన్ని కూలగొట్టిస్తారు, వీళ్ళేమో సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆ విధంగా వాసవి కోమ చెరువుల బాజాప్తా ఉన్నది, ఎందుకు ముట్టుకుంటలేరు? ప్రెస్టేజ్ ప్రేమవ చెరువులు ఉన్నది, ఎందుకు ముట్టుకుంటలేరు? హిమాయత్ సాగర్లో ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎందుకు ముట్టుకుంటలేరు? ఈరోజు నాలా కింద, హుస్సేన్ సాగర్ నాలా కింద అనేకమైన నిర్మాణాలు ఉన్నాయి, ఎందుకు ముట్టుకుంటలేరు? ఈరోజు వాళ్ళకు దందాలు జరగాలి. అమీన్పూర్ చెరువు కాడ కూలగొట్టింది, ఇప్పటిదాకా ఇవాళ దాకా చెరువు కట్ట చుట్టూ ఎన్నైతే కూలగొట్టిందో ఇవాళ దాకా ఒక్క చెరువు కూడా ఈరోజు దానికి బఫర్ జోన్ అనేది పెట్టలేదు. FTL అనేది ఇవాళ దాకా నియమించారు. ఎందుకు పెట్టలేదు వీళ్ళు? ఎందుకంటే తక్కిన వాళ్ళని భయపెట్టియాలి.
ఇవాళ ఫ్యూచర్ సిటీ చుట్టూ నడిపేది కూడా ఇదే స్కామే. కాబట్టి ఈరోజు ఏం చేశారు రంగనాథ్ గారు ఫైనల్గా ఏమైపోయిందనంటే ఒక జోకర్ పోలీస్ లెక్క తయారు చేశారు. చాలామంది ఈ పదము చాలామంది పోలీసులు అంటున్నారు, చాలామంది ఈరోజు కామన్ మ్యాన్ మాట్లాడుకున్న పరిస్థితి. డైలీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు మళ్ళీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూముల్లోకి వస్తే సంఖ్యలు వేయాలని సూచన. ఏకంగా మిలిటరీ వాళ్ళకు పిలిచి, ఐజీ క్యాడర్ ఉన్న మిలిటరీ వాళ్ళకి పిలిచి ఈయన అరెస్ట్ చేయించి జైల్లో పెట్టుండ్రి అని చెప్పి నేనే చెప్తా అని చెప్పేసి హైకోర్టు జడ్జి చెప్పిందంటే ఎంత ఘోరం చెప్పండి సార్. రంగనాథ్ గారు మీరు ఇమీడియట్గా రిజైన్ చేయండి. మీరు ఇమీడియట్గా ఇప్పుడు కొంత గౌరవం ఉంటుంది, ఇమీడియట్గా రిజైన్ చేసి లీవ్ కూడా కాదు, లాంగ్ లీవ్ కూడా కాదు, మీరు రిజైన్ చేసేసి మంచిగా గౌరవప్రదంగా ఇంట్లో ఉండండి, గౌరవంగా ఉంటుంది మీకు. ఆర్మీ భూముల వివాదంలో హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా మళ్ళీ ఆర్మీ భూముల్లోకి వస్తే హైడ్రా అధికారులను అదుపులోకి తీసుకొని అవసరమైతే సంఖ్యలు వేయాలని ఆర్మీ అధికారులకు సూచించింది. ఎందుకు సారిగా ఈ బతుకు చెప్పండి. ఈరోజు ఎవరైతే నిన్నటిదాకా చాలామంది సంఖ్యలు వేసిండ్రో రంగనాథ్ గారు, వాళ్ళకే ఈరోజు సంఖ్యలు వేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది, సూచించింది. అవసరమైతే సంఖ్యలు వేయాలని ఆర్మీ అధికారులకు సూచించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ధర్మాసనం వివాదాస్పద భూముల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక రాత్రి పోయి రేవంత్ రెడ్డి మీద పడి ఏడిచింది కావచ్చు. సికింద్రాబాద్లోని లోటుకుంట ఆర్మీ భూముల వివాదంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఆర్మీ భూముల్లో మళ్ళీ ప్రవేశిస్తే హైడ్రా అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అవసరమైతే వారికి సంఖ్యలు కూడా వేయాలని ఆర్మీ అధికారులకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. లోతుకుంట భూములపై గురువారం జరిగిన విచారణలో ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద భూముల్లో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రవేశిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ హైడ్రా అధికారుల వైఖరిలో మార్పు కనిపించకపోవడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపైన తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సంబంధిత అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పజెప్పడానికి వెనుకాడబోమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆర్మీ ఇక్కడ నీ పదం అండర్లైన్ చేసుకోవాలి. ఆర్మీ కస్టడీకి అప్పజెప్పడానికి వెనుకాడదీయబోమని వ్యాఖ్యలు చేసింది. ఆర్మీ కస్టడీకి పోతే ఎట్లుంటుంది అనుకుంటున్నారు, సినిమా మామూలుగా ఉంటుంది. వివాదాస్పద భూముల వద్ద శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఆర్మీ బలగాలను మోహరించాలని కనీసం 10 మంది జవాన్లతో భద్రత ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. ఇలా ఆర్మీకి కూడా ఫేవర్గా వాళ్ళు మాట్లాడింది. కోర్టు స్టే ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా అధికారులు అక్కడికి వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారు ఉపయోగించే అధికారిక వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని. ఏం సార్ ఇది, ఏం చెప్పండి ఇది రంగనాథ్ గారు. రేవంత్ రెడ్డి అనేటోడు హైకోర్టు అట్నే చెప్తే మనం ఇట్నే చేయాలి, నేను సిగ్గుశరం లేకుండా ఎట్లా తిరుగుతున్నా, 79 కేసులు ఉన్నాయి నా మీద, నేనే పెద్ద క్రిమినల్ను, నా దగ్గర హోంమంత్రి పెట్టుకున్నా, మున్సిపల్ సెక్రటరీ పెట్టుకున్నా, ఏకంగా ముఖ్యమంత్రి కూడా నా దగ్గర పెట్టుకున్నా, నన్ను నువ్వు ఫాలోగా నా లెక్క నువ్వు పనిచేయి, కోర్టు మాటినకు అని చెప్పి ఒక దొంగ ముఖ్యమంత్రి చెప్తే ఆయన మాటలేని ఎక్కడి దాకా వచ్చింది చూడండి. మీ వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందంటే రంగనాథ్ గారు ఏం రంగనాథ్ గారు ఇది. ఈ కేసులో పిటిషనర్ నిజంగా ఒక క్రిమినల్లో ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా వ్యవహరిస్తున్నట్టే కనబడుతుంది. కోర్టు ఎన్నిసార్లు ఒక చైన్ స్నాచర్ను లేకుండా దొంగలను క్రిమినల్ను తీసుకొచ్చి ఎంతసార్లు మన కోటింగ్ ఇచ్చినా 3rd డిగ్రీ ఇచ్చినా వాడు మారనటువంటి వాడు ఏ విధంగా వారు తిరిగి మళ్ళీ అదే తప్పు చేసే ప్రయత్నం చేస్తారో ఈరోజు కోర్టు ఇన్నిసార్లు హెచ్చరించినప్పటికీ, ఇన్నిసార్లు మొట్టకాయలు వేసినప్పటికీ ఇయాల్టికి వ్యవహార శైలి మార్చుకోకుండా మరీ అదే తిరిగి చేస్తుండ్రు. ఈరోజు అరెస్ట్ చేయమన్నది నంబర్ 1, అదుపులోకి తీసుకోమన్నది నంబర్ 2, బ్యారక్లో వేయమన్నది అంటే జైలు లోపల పెట్టమన్నది నంబర్ 3,
వాళ్ళు వచ్చిన వాళ్ళ వాహనాలు కూడా సీజ్ చేయమన్నది. ఏమైనా అధికారిక వాహనాలు, ప్రభుత్వ వాహనాలు పోతే అవి కూడా తీసుకుపోయి మీరు ఆధీనంలో పెట్టుకోండి అని చెప్పింది. నంబర్ 5, ఈరోజు ఆ మిలిటరీ వాళ్ళను 10 మందిని అక్కడ తీసుకొచ్చి పెట్టమని చెప్పింది. నంబర్ 6, మిలిటరీ వాళ్ళు వాళ్ళపైన ఆ యాక్షన్ తీసుకోమని చెప్పింది. ఇంత అంటే ఒక దొంగలతోని వ్యవహరించినట్టుగా మీరు వ్యవహరించండి అని చెప్పేసి ఈరోజు మిలిటరీ వాళ్లకు హైకోర్టు చెప్పిందని అంటే ఇక ఎంత ఘోరం చెప్పండి రంగనాథ్ గారు. ఇంత ఘోరంగా, ఇంత భయంకరంగా మీరు ఒక్క నిమిషం కూడా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. అది హైడ్రా అనేది రద్దు చేయాలి. హైడ్రా అనేది ఒక దొంగల సెటిల్మెంట్ కోసం తయారు చేసుకున్నది రంగనాథ్ గారు. ఏ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ కూడా అది ఎవరు తీసుకోవద్దని నేను సూచిస్తున్నా. అది తీసుకోవద్దు ఎవ్వరు. తీసుకుంటే మొన్న ఒకడు జైలుకు పోయిన చూడు, ఏసీపీ అసొంటోడు, లేకుంటే మన బంజారాహిల్స్ ఏసీపీ ఉన్నాడు వెంకటరెడ్డి, అసొంటోడు సూటబుల్ అవుతారు. అర్థమైందా? ఈరోజు మంచి పేరు తెచ్చుకొని ఈరోజు రిటైర్డ్ అయ్యే ముందు ఇంకా 2 సంవత్సరాలు ఏమో అయితే రిటైర్డ్ అవుతారు. రిటైర్డ్ అయ్యే ముందు ఈసోంటి తిట్లబడి ఇంత అవమానకరంగా దిగిపోతే ఎట్లా చెప్పు? మీరు అనుకుంటుండొచ్చు ఏదైనా తీరుగా డబ్బులు వస్తున్నాయి అది ఇది కావచ్చు, కానీ ఏ వచ్చినా కానీ పరువు మాత్రం తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బు ఏదో విధంగా సంపాదించుకోవచ్చు, ఇది కాదు, కానీ పరువు పోతే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కేసు పిటిషనర్ తరపు లాయర్ హైడ్రా అధికారులు మళ్ళీ వాహనాలతో వివాదాస్పద భూములకు వచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ అధికారులు భూమిలో ప్రవేశించలేదని కోర్టుకు తెలిపారు. దీని అబద్ధాలు ఆడట్లో కూడా ఈరోజు హైడ్రా నంబర్ 1 అయిపోయింది. అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, దొంగల లెక్క పొద్దుగాల 4 గంటలకు గుల్లగొడతారు. పోయి 4 గంటలకు శనివారం టైం చూసుకుంటారు. కోర్టుకు పోయి ఎవరు అక్కడ ఫిర్యాదు చేయకుండా ఉండడానికి పొద్దుగాల 4 గంటల శనివారం ఆదివారం 4 గంటల పూట పోయి ఇష్టం వచ్చినట్టుగా అవి మొత్తం కూలగొట్టి సపోర్టింగ్ సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండ్రు. ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? పోయి 4 గంటలకు పోయి వాళ్ళు కూలగొట్టుకుంటారు పరిస్థితి. ఇదంతా చట్ట వ్యతిరేకం కాకుంటే అని చెప్పండి. ఈరోజు బాధాప్తా మొగోళ్ళ లెక్క మునగాళ్ళ లెక్క మీరు పోయి పనిచేయాలి. నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులు 10 to 5 మీ టైమింగ్ డ్యూటీ. సరే ఒకసారి అక్కడ కంపల్సరీ ఎమర్జెన్సీ డ్యూటీ ఉంది, ఎమర్జెన్సీగా పని చేయాల్సి వస్తుంది. 6 వరకు, 7 వరకు, 9 వరకు, 10 వరకు కూడా చేయొచ్చు. మన రేవంత్ రెడ్డి గారు పేక్తా ఉండే 18 గంటలు పని చేస్తాడు. 18 గంటలు ఏం చేస్తున్నాడు? ఆయన పూరీలు బజ్జీలు చేసుకుంటున్నాడు. చూసినాం కదా ఆయన ఎంత బిజీగా పని చేస్తుండో. ఆయనే వీడియో చేసి పెట్టుకుండు కదా. అదే ఆయనే బిజీ చేసుకొని టీ షర్ట్ వేసుకొని ఇంట్లో డ్రెస్సులు ఉన్నాడంట. రోజు 18 గంటలు పని చేస్తాడు. 18 గంటలు ఏం పని చేస్తున్నాం మనం చూసినాం కదా. పూరీలు చేసుడు, బజ్జీలు చేస్తూ, వంట వార్పు కార్యక్రమాలు చేసుకుంటా, ఇంట్లో కూర్చొని తమాషా చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి బయట భారీ డైలాగులు కొట్టి పారిపోయేటోడు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి. అదేందా? ఆ టైంలలో మీరు పనిచేయాల్సింది పోయి ఈరోజు పొద్దుగాల 4 గంటలకు ఎందుకు పోవాలి కమిషనర్ గారు? మీరు పొద్దుగాల 4 గంటలకు పోయి ఎందుకు కూలగొట్టాలి? ఇవాళ దాకా మీరు కూలగొట్టిన ఇళ్ళల్లో ఒక నాగార్జునది వదిలేద్దాం. నాగార్జునది మందిని భయపెట్టేయడానికి అది హైడ్రా అనేది హైప్ తెచ్చుకొని నువ్వు ఏ వీఐపీ ఇల్లు కూలగొట్టినావు చెప్పండి ఇప్పటిదాకా? నువ్వు ఎవరెవరి వీఐపీలు కూలగొట్టినావు? లాస్ట్ మొన్న కేటీఆర్కు దగ్గర అని సోమాజిగూడలో ఒక ఆయన, అది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నోటీస్ ఇచ్చి అదన్నా కూలగొట్టినావా? ఈరోజుతో సెటిల్మెంట్ చేసుకుంటావు, దందా చేసుకుంటావు, కథం క్లోజ్ అక్కడ. అర్థమైందా? సెటిల్మెంట్ చేసుకుంటావు, దందాలు చేసుకుంటావు. నువ్వు కాదు అక్కడ, నిన్ను ముందు పంపుతారు, వెనుక రేవంత్ రెడ్డి టీం చేసుకుంటుంది. ఈరోజు హైడ్రాకు 4 మంత్రులు ఉన్నారు. 4 ఫోన్ చేస్తారు, 5-6 ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు. అరే ఆయన పైన పెత్తనం 5-6 చేస్తారు. అందరు సెటిల్మెంట్లే, అందరు దందాలే ఈరోజు. కాబట్టి చాలా బాధాకరం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక పోలీసులను నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఇంత సంచలనమైన వార్త మనం మొట్టమొదటిసారి వింటున్నాం. ఒక పోలీసులు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి బ్యారక్లో పెట్టిపియండి, వాళ్ళ స్టాఫ్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టియండి, వాళ్ళ జీబులు స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఒక కోర్టు చెప్పిందనంటే ఎంత అప్రతిష్ట. ఈరోజు హోంమంత్రికి ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. ఈరోజు హోంమంత్రి అనేటోడికి నువ్వు ఉండడానికి ఏ విధంగా అర్హునివి? నీ దగ్గర పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్కు ఇటువంటి లంగా ఐడియాలని నువ్వు ఇచ్చి, దొంగ ఐడియాలు ఇచ్చి దొంగ పనులు చేయమని ఆయన దొంగ పనులు పంపితే ఈరోజు దొంగలతో మాట్లాడినట్టే ఈరోజు కోర్టు మాట్లాడింది. కోర్టు ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ను తీసుకుపోయి జైల్లో పెట్టిమనంటే ఈరోజు ఆయన ఒక ముద్దాయితో మాట్లాడినట్టే ఈరోజు కోర్టులో మాట్లాడింది. అంతకుమించి మనకేం కనబడుతుంది? రేవంత్ రెడ్డి గారిని మున్సిపల్ మంత్రులు దాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసినట్టే కదా. హైడ్రాకి నువ్వే కదా బాస్, దానికి అప్రతిష్ట పాలే చేసినట్టే కదా. ఈరోజు మొత్తం అందరు కలిసి ఈరోజు పోలీస్ పరువు నిత్య నిలువలను తీసేసిండ్రు. ఒక ఐపీఎస్ పరువు ఒక ముద్దాయికి
తేడా లేకుండా ఈరోజు హైకోర్టు వ్యవహరించింది. హైకోర్టు మాట్లాడిందంటే మీరు ఆ స్థాయిని ఇంకా ఎంత దిగజార్చిందో మీరు చూడండి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దీనిపైన మాత్రము ఐపీఎస్ వాళ్ళందరూ కూడా ఐపీఎస్ల పరువు పోయింది దీంతో. ఐపీఎస్లు అందరూ కూడా ఈరోజు తలదించుకునే రోజు. ఇటువంటి వాళ్ళు డ్యూటీ చేయబట్టి ఇటువంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కడిగా చాలామంది ఉన్నారు. ఈ విధమైన తీరు మంచిది కాదని తెలియజేసుకుని ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.